హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఓకే అండి, మార్నింగ్ అంటూ లిక్సిపోయాను. ఇంకా మన వర్క్స్ అంటూ స్టార్ట్ చేయాలి కదండి. ఇలా కొద్దిసేపు ఇలా కూర్చున్న తర్వాత మా మేట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా వర్క్స్ అంటూ నేను స్టార్ట్ చేసేస్తున్నానండి. నేను స్నానానికి అంటూ వెళ్ళిపోయిన తర్వాత నేను మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్. అండి, గుడ్ మార్నింగ్. సేమ్ యాజ్ యూజువల్ ఇలా మార్నింగ్ అంటూ బయటకు వచ్చేసాను. అండ్ ఈరోజు మనం శంకు పువ్వు వచ్చిందో చూద్దామండి. ఈరోజు ఓకే అండి, మనం శంకు పువ్వు వచ్చిందో లేదో చూద్దామండి. ఓకే అండి, ఒకటి వచ్చిందండి. మనము శంకు పువ్వు వస్తే ఒక 4-5 పూలు అలా వస్తే ఒక 3 తెంపేసి 2 అలా వదిలేసేస్తే మనకు సీడ్స్ అంటూ వచ్చేస్తాయండి. మనం నెక్స్ట్ అంటూ నాటుకోవడానికి సీడ్స్ అంటూ ఫామ్ అయిపోతాయి. కాబట్టి నేను నిన్న 3 వస్తే 2 తీసుకొని ఒకటి వదిలేసాను. ఈరోజు ఒకటి వచ్చింది. మన కార్తీకం నుండి మంచిగా శంకు పూలు అంటూ వస్తున్నాయి. చూస్తున్నారు కదండి. లాస్ట్ సోమవారం కూడా పువ్వు అంటూ వచ్చింది, శంకు పువ్వు. నేను స్వామికి అంటూ పూజ అంటూ చేసుకున్నాను. చాలా అండి, ఇంట్లో ఒకటి అలా వచ్చినా చాలా మంచిది. అండ్ ఇంకా ఒకటి మందారం కూడా వచ్చిందండి, మీకు చూపిస్తాను. మందారం కూడా ఇలా ఒకటి వచ్చింది. ఓకే అండి, లక్ష్మీదేవికి అంటూ పెట్టేసేసుకొని పూజ అంటూ చేసేసుకుంటానండి. చాలా బాగుంది కదండి. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా మందారాలు మనకు పూజకు అవసరమైన ఇలా ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, మనం ఇంకా పూజ అంటూ చేసేసుకుందాం. మనం లోపలికంటూ వెళ్ళిపోదామండి. ఇలా డైలీ అంటూ నా రొటీన్ ఇదే అండి. మార్నింగ్ ఇంకా మా మైండ్ వెళ్ళిపోయిన తర్వాత కంపల్సరీ ఇంకా స్నానం అంటూ చేసుకొని స్నానం అయిపోయింది. అండ్ మనం బయటకు వెళ్ళేసి చూసారు కదా. ఇప్పుడు మనం పూజ అంటూ చేసుకుందామండి. దానికి బిఫోర్ అంటూ మీకు ఒక ఐటెం అంటూ చూపిస్తాను. మీకు చెప్పాను కదా లెగ్ మసాజర్ అంటూ తీసుకుంటాను అనేసి. లెగ్ మసాజ్ వచ్చేసిందండి. అండ్ మీరు లెగ్ మసాజర్ ఒకసారి చూపించేస్తాను. ఓకే అండి. ఈరోజు పూజ అంటూ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు కార్తీకం సోమవారం, సెకండ్ సోమవారం కదా, పూజ అంటూ అయిపోయింది. నెక్స్ట్ వర్క్స్ అంటూ చేసుకుందాం. దానికి బిఫోర్ మనం కొద్దిగా బ్రేక్ఫాస్ట్ అంటూ చేసుకుందామండి. మా హస్బెండ్కి అటు బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఓకే అండి, బాయ్. ఇలా కార్తీక సోమవారం అంటూ తులసమ్మ దగ్గర దీపం అంటూ పెట్టేసుకున్నానండి. నేను ఉసిరి చెట్టు తెచ్చుకున్నాను, మీరు కనిపిస్తుంది అనుకుంటా. ఈ పౌర్ణమి రోజు అంటూ కళ్యాణం చేస్తానండి. నిన్న అసలు కుదరలేదండి పూజ చేసుకోవడానికి. ఓకే అండి, ఇలా టీ అంటూ పెట్టేశానండి. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ వద్దు, టీ తాగుతా అన్నారు. 12 తర్వాత ఏదైనా టిఫిన్ లాంటివి తింటా అన్నారు. అందుకోసం టీ తీసుకొని వెళ్తున్నాను. ఓకే అండి, అంటున్నానండి. అన్నీ ఇంతకుముందు మీకు హెయిర్ డ్రైయర్ అంటూ నేను అప్లోడ్ చేశాను కదండి. ఆ వీడియో షూట్ చేస్తుంటే లెగ్ మసాజ్ కూడా వచ్చేసింది. ఇంకా లెగ్ మసాజర్ వచ్చింది కదా అనేసి ఇంకా అది పక్క అట్లా పెట్టేసేసి ఇంకా దానికి కొద్దిగా టైం అంటూ పడుతుంది కదండి మనకు దాన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందుకోసం నేను కొద్దిగా టైం తీసేసుకొని లెగ్ మసాజర్ గురించి చెప్తా అనేసి నేను డిసైడ్ అయినానండి. ఓకే అండి, ప్రసాదం అంటూ యాదగిరిగుట్ట నుండి వచ్చిందండి. మా అక్క వాళ్ళు కళ్యాణం అంటూ చేయించుకున్నారు అండ్ వ్రతం కూడా చేయించుకున్నారు. కాబట్టి ఈ ప్రసాదం అంటూ వచ్చింది. అండ్ ఇది కళ్యాణం అప్పడం ఒకటి ఇచ్చారు, ఇది మిగిలింది. అండ్ రవ్వ ప్రసాదం, వ్రతం తెలంగాణ స్టైల్ ఆఫ్ రవ్వ ప్రసాదం. రవ్వని రోస్ట్ చేసేసి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి అందులో ఫ్రూట్స్ కలిపిస్తాం. ఇలాచి పౌడర్ అంటే వేసేస్తే సత్యనారాయణ స్వామి వ్రతం. దానిపైన ఒక తులసి ఆకు పెట్టేసుకుంటే ఇంకా అది స్వామి ప్రసాదం, సత్యనారాయణ స్వామి ప్రసాదం అయిపోతుంది.
ఓకే అండి, నెక్స్ట్ అంటూ మనం మంచి ప్రోడక్ట్ చూపిస్తానండి. ప్రోడక్ట్ వచ్చేసి అగరో కంపెనీ వాళ్ళదే. నేను చెప్పాను కదండి, అగరో కంపెనీ ప్రోడక్ట్స్ అంటే చాలా బాగుంటున్నాయి. మీకంటూ రివ్యూ అంటే ఇస్తున్నాను, మీరు పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటున్నాయి ప్రోడక్ట్స్ అయితే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్ట్రైట్నర్ అండ్ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. వాల్యూమైజర్ అండ్ హెయిర్ డ్రైయర్ అంటే ఇది హెయిర్ డ్రై చేస్తుంది అండ్ వాల్యూమ్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ప్రోడక్ట్ అంటే ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. వాల్యూమైజర్ కొత్త కొత్త పేర్లు అండి. ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, HV2179 HV2179 I'm sorry. $1200. Okay. 1 year warranty. 1 year warranty. ఓకే అండి, ప్రోడక్ట్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా, ఇది ఇలా రొటేట్ చేయాలి. 1 2 ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చిందండి. దీనికి బ్రష్ ఇలా ఉంటుంది, అంటే ఈ హోల్స్ నుంచి హీట్ అంటే ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ 1 2 స్టేజెస్ ఇలా మనం చేస్తే హీట్ అంటూ వస్తుందండి. నేను మీకు డెమో అంటూ చూపిస్తాను. ఇప్పటికైతే ప్రోడక్ట్ అంటూ ఇది ఇలా వచ్చింది. నేను హెయిర్ డ్రైయర్ అండ్ ఇది 2 వాల్యూమైజర్ అంటూ మీకు డెమో అంటూ నేను చూపిస్తానండి. ఇదైతే ప్రోడక్ట్ ఇలా ఉంటుంది అండ్ 1 మీటర్ అంటూ వైర్ ఉంటుంది. ఇలా 2 పిన్ ప్లగ్. ఓకే అండి, ఇదైతే ప్రోడక్ట్ చాలా బాగుందండి. తెప్పించుకోండి, చాలా బాగుంది. నాకైతే నచ్చింది, మా పిల్లలు కూడా బాగా నచ్చింది. ఓకే అండి, నేను లెగ్ మసాజర్ గురించి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, రిమోట్ ఫ్యాన్ చూస్తున్నారు కదండి. టెక్నాలజీ అంటే ఎలా మారిపోయిందో. టీవీ రిమోట్, ఫ్యాన్ రిమోట్, ఇలా మ్యాక్సిమం అన్ని రిమోట్స్ వచ్చేసాయి. ఇంకా స్టవ్ ఒకటి రిమోట్ కంట్రోల్ వచ్చింటే బాగుంటుంది. కూర్చున్న దగ్గరనే స్టవ్ కూడా కట్టేయచ్చు కదండి. మీరేమంటారో కామెంట్లో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్.
హెయిర్స్ చాలా షార్ట్ అండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఇలా కర్లీ హెయిర్సే ఉంటాయి. నాకు మరి పెద్ద చెడు అంటూ ఉండదు. మ్యారేజ్ అయిన కొత్తలో ఉండే అండ్ తర్వాత కటింగ్ అంటూ హెయిర్ కట్ అంటూ ఇలా చిన్నగా షార్ట్గా చేసుకుంటాం. అలానే బాగుంటుందండి. వర్కింగ్ కదా, మనం ఇంట్లో ఉండే పని అంతా చేసుకొని కంప్లీట్ చేసుకొని అన్నీ చేసుకునే వరకు మనం కొద్దిగా నేను కూడా హెయిర్ గ్రో చేయాలనుకుంటున్నాను. హెయిర్ గ్రోకి నా హెయిర్ లెంత్ అంటే ఇంతే ఉంటుంది, చిన్నగా షార్ట్. హెయిర్ గ్రో అంటూ కూడా వీడియోస్ అంటూ అప్లోడ్ చేస్తాను. నేను నా పైనే ప్రయోగం చేసుకుంటాను. నాకు జుట్టు పెరగాలని ఇష్టం, పెద్ద జడ ఉండాలని కూడా నాకు ఇష్టం. నేనే నా జుట్టుకు నేనే ప్రయోగం చేసుకొని మీకు చూపిస్తాను. ఓకే అండి. ఇలా మనం ఇంట్లో ఉండి కూడా మంచి మంచి టిప్స్ అంటూ ఫాలో అయిపోయి మన హెల్త్ కేర్ ఇలాంటివి ఎన్నో మంచి మంచివి తెలుసుకోవచ్చు. ఓకే అండి. ఓకే అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే మనం ఏంటిదో మనం రివ్యూ చేసుకుందామండి. ఇప్పటి వరకు అయితే మీకు నేను చూపించిన వీడియోస్ అన్నీ నచ్చితే మీరు తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లెగ్ మసాజర్ గురించి నేను ఇంకో వీడియో అంటూ పెడతాను. జస్ట్ కొద్దిగా పని అయిన తర్వాత నేను ఆ వీడియో అంటూ షూట్ చేసి మీకు సపరేట్గా లెగ్ మసాజర్ గురించి నేను మీకు షేర్ చేస్తానండి. ఓకే అండి. బాయ్. హ్యాపీ కార్తీక సోమవారం. ఓకే అండి. సాయంత్రం అంటూ అందరూ గుడికంటూ వెళ్ళి దీపాలంటూ వెలిగించుకొని, వెళ్ళిన వారు ఇంట్లో తులసి చెట్టు దగ్గర పూజ అంటూ చేసుకొని తులసి దగ్గర దీపాలంటూ వెలిగించుకోండి. ఓకే అండి. నేను సాయంత్రం టెంపుల్కి అంటూ వెళ్ళాలనుకుంటున్నాను. ఒకవేళ టెంపుల్కి వెళ్తే నేను అక్కడ ఏం చేశాను అనేది మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. నమస్తే. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. నమస్తే. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. ఓకే అండి. పూజ అంటూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మనం టీ అంటూ తాగుతామండి. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అంటూ వస్తున్నారు, టీ అంటూ పెట్టేసాను, మనం టీ అంటూ తాగేస్తాం. కమాన్. సండే ఉంటుంది కదా, సండే బట్టి పెట్టేసి సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చారు. ప్రసాదం సాయంత్రం నిన్న తిన్నాను.